నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ రాణి కిచెన్. ఈరోజు మనము హెల్తీగా ఊతప్పం వేసుకుందామండి. చాలా బాగా ఉంటుంది. నేను అట్ల పిండి తీసుకున్నాను. అట్ల పిండి ఎలా రుబ్బుకోవాలి అని మీరు అనుకోవచ్చు. ఒక గ్లాస్కి 2 గ్లాసులు బియ్యం అండి సరిపోతుంది. ఎక్కువ వేసుకోకూడదు. వేసుకుంటే కనుక చాలా గట్టిగాని అలాగే హెల్దీ కూడా కాదు. కాబట్టి ఒక గ్లాసు మినప్పప్పుకి 2 గ్లాసులు బియ్యం వేసుకుంటే సరిపోతుంది. చూడండి, రాత్రి నేను రుబ్బి పెట్టుకున్నాను. ఎంత చక్కగా అయిందో చూడండి. చక్కగా ఫర్మెంటేషన్ బాగా జరిగింది. దానివలన గుల్లగా చాలా సాఫ్ట్గా వస్తాయి మన అప్పాలు. ఇంకోండి, ఇంత అల్లము తురుముకున్నాను సన్నగా, అది వేసుకుంటున్నాను. ఇంకోండి, ఇంత క్యారెట్ ఇలా సన్నగా తరుగుకున్నాను. ఇంత క్యారెట్ వేసుకుంటున్నాను. మనం చాలా హెల్తీగా చేసుకోవాలి కదండి, అందుకని చక్కగా ఇవన్నీ కూడా వేస్తున్నాను. సన్నగా తరుగుకుని మనం చక్కగా వేసుకుంటే బాగుంటుంది. కొత్తిమీర అండి కొద్దిగా సన్నగా తరుగుకొని పెట్టుకున్నాను. ఆనియన్ అండి, ఉల్లిపాయ, ఉల్లిపాయ కొంచెం చిన్నగా ముక్కలు కట్ చేసుకున్నాను, అది కూడా వేసుకుంటున్నాను. ఇంకోండి, క్యాప్సికమ్ ఒక 1/2 తీసుకున్నాను, అది కూడా సన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు వేసేసుకుంటున్నాను. సాల్ట్ అండి 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. మీ రుచికి తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు, తక్కువ ఎక్కువ. కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నానండి 1/2 టీ స్పూను. ఇంకోండి, పచ్చిమిర్చి 2 పచ్చిమిర్చి సన్నగా తరుగుకుని వేసుకుంటున్నాను. మీకు చిన్నపిల్లలు తినాలి అంటే మీరు ఇవి పచ్చిమిర్చి స్కిప్ చేసేయండి. జీలకర్ర అండి 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. ఇంకోండి, ఇవన్నీ కూడా చక్కగా కలిసేలాగా అన్నీ కలుపుకుందాము మంచిగా. మార్నింగే ఇలాంటి బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఇన్సులిన్ చక్కగా మంచిగా ప్రొడ్యూస్ అయ్యి మన షుగర్ లెవెల్స్ పెరగకుండా చాలా హెల్తీగా స్లోగా డైజెషన్ అయ్యి దాకా ఆకలి వేయకుండా చక్కగా ఉంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి, మీరే అంటారు చాలా బాగుంది అని. మనకి ప్రోటీన్ సోర్స్ ఏమో మినపప్పు అండి. అలాగే మనకి బియ్యం వేసుకున్నాం కదా, చక్కగా కార్బోహైడ్రేట్స్, వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకుంటున్నాం కదా, మినరల్స్, విటమిన్స్, ఫైబరు వెజిటేబుల్స్ ద్వారా వస్తుంది. కాబట్టి కంప్లీట్గా మనము ఈ బ్రేక్ఫాస్ట్ మనకి చాలా హెల్తీగా ఉంటుంది. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుందామండి. థిక్గా ఉంది, ఉడికేటప్పుడు చాలా హార్డ్గా అయిపోతుంది, అందుకని కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మన అట్ల పిండి ఎలా అయితే లూజ్గా ఉంటుందో అలాగే ఉండాలండి. అప్పుడు మన అప్పం చాలా బాగా వస్తుంది. అట్ల పిండి ఎంత లూజ్గా మనం వేసుకుంటామో అలాగే ఉండాలి. మీకు చూపిస్తాను కూడా ఎంతవరకు అనేది. ఇలా సరిపోతుందండి, చాలు. ఇప్పుడు వేసేసుకుందాము. కొద్దిగా ఆయిల్ అండి, ఎక్కువ అవసరం లేదు. లైట్గా ఆయిల్ వేసుకుంటే చాలు. నెయ్యి కూడా వేసుకోవచ్చండి, మన ఇష్టం, అది కూడా బాగుంటుంది. కొంచెం స్ప్రెడ్ చేసుకుందామండి. మనం ఎక్కువ ఆయిల్ వేసుకోవట్లేదు కాబట్టి ఆ కొద్దిగా ఆయిల్ మనం స్ప్రెడ్ చేసుకుందాము. పెనంలోకి లైట్గా చిన్నగా లైట్ పడుతుందండి. ఇంకోండి, చూడండి, ఇలా ఉండాలి బ్యాటరు. అప్పుడు చక్కగా ఉడికి బాగుంటుంది, సాఫ్ట్గా ఉంటుంది మన అప్పాలు. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ అలాగే వదిలేద్దామండి. మంచిగా ఉడుకుతుంది లోపల వరకు. సిమ్లోనే పెట్టుకోవాలి, హైలో పెట్టుకోకూడదు. మీడియం కూడా వద్దండి, సిమ్లోనే పెట్టుకోండి. చూడండి, చక్కగా ట్రాన్స్పరెంట్గా అయ్యింది. అలా అవుతుందండి.
ఇప్పుడు చూడండి చక్కగా ట్రాన్స్పరెంట్గా అయ్యి మన వెజ్జెస్ అన్నీ కూడా చక్కగా కనపడుతున్నాయి. అలా చూడండి చక్కగా అయిందో కన్నాలు కన్నాలుగా వచ్చింది కదా. మనము ఇందులో ఇనో కానీ సోడా కానీ ఏమీ వేయలేదు. మనం రాత్రి దానిని చక్కగా పెట్టుకున్నాము, ఫర్మెంటేషన్ అయ్యింది, చక్కగా మంచిగా సాఫ్ట్గా మన పిండి రెడీ అయ్యింది. ఇప్పుడు మనం హెల్తీగా చేసుకుంటున్నాం. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి, మీరే అంటారు చాలా బాగుంది అని. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చక్క కన్నాలు కన్నాలు చాలా హోల్స్ పడి చాలా లోపల వరకు చాలా సాఫ్ట్గా అవుతుందండి. చూడండి ఎంత చక్కగా రెడీ అయిందో. చాలా ఈజీగా చేసుకోవచ్చండి హెల్తీగా. మన బ్రేక్ఫాస్ట్ మళ్ళీ ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోకుండా చక్కగా చేసుకున్నాము. టమాటా చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ మన ఇష్టం, ఏదేంటో అయినా తినొచ్చు. చాలా బాగుంటుంది. నా రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.